దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. భరత్, నువ్వు సిద్ధమా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సవాల్ విసిరారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారని ఎద్దేవా చేశారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం, విద్యుత్ వ్యవస్థని నాశనం చేసిన వీళ్లు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. అనవసరంగా అవాకులు చవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రైతులు, ప్రజలు తొందరలోనే శుభవార్త వింటారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మనోహర్, భారతి త్రిలోక్, వల్లెప్ప, రవి, సుగుణమ్మ, ప్రశాంత్ పాల్గొన్నారు. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద వింత గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పనేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వింత, ఆ జోకులు ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు, 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి, విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత 5 సంవత్సరాల్లో చూసాం. ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం. మొన్నే లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఉన్న వాటన్నిటినీ మాఫీలు చేయటం కానీ, తగ్గించటం కానీ, అదేదో మన జోబు సంస్థలాగా చైర్మన్, నేను ఒక జెరాక్స్ కాపీ చూడటం జరిగింది. అంటే రెస్కో విజిలెన్స్ ఎంక్వైరీ ప్లస్ సొసైటీస్ ఆఫ్ రిజిస్టార్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఒక జెరాక్స్ కాపీ ఎగ్జాంపుల్ కింద, ఉదాహరణ కింద చూపించడం జరిగింది. దాంట్లో చైర్మన్ 4 లక్షల రూపాయలు డిస్కౌంట్ చేసేయండి అని చెప్పనేసి రాస్తే, అంటే 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు బాకీ ఉంటే దాంట్లో 4 లక్షల రూపాయలు మాఫీ చేస్తున్నట్టు చైర్మన్ రాసి సంతకం పెడితే వాటిని తీసేసినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఎంత దారుణంగా ఒక వ్యవస్థని నాశనం చేసి ఈరోజు రమారమి 560 కోట్ల రూపాయల డెఫిసిట్లోకి రెస్కోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతులు, ఇంకా ఎంతోమంది స్టేక్ హోల్డర్స్కి ఎంత నష్టం చేకూర్చారు, వాళ్ళని ఎంత నష్టంలోకి నెట్టారనేది మనం ఈ రెస్కో యొక్క గత 5 సంవత్సరాల వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే కనీసం రెస్కోని రెన్యువల్ కూడా చేయకుండా, అలాగే రిటైర్డ్ అయిపోయిన ఎండీలు కోర్టు ద్వారా ఒక స్టే తెచ్చుకొని లక్షలాది రూపాయల జీతాన్ని ఎలా మింగేశారో మనం చూసాం. వాటి మీద కూడా విచారణ, వాళ్ళకు సంబంధించి అరెస్టుల కార్యక్రమం కూడా ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఇట్లా వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే నేను నిజంగా వాళ్ళ ఎమ్మెల్సీ భరత్ గారిని ఒక ప్రశ్న వేస్తున్నా. 1750 కోట్ల రూపాయలు అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డికి ముట్టిందని చెప్పనేసి
అమెరికాలో కేసు నమోదవటం కూడా మనం చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం రిలీజ్ చేసింది మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. విద్యుత్కు సంబంధించి ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఎంతెంత నష్టం ఈ గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే దానికి ఈ శ్వేతపత్రమే నిదర్శనం. దాని మీద బహిరంగంగా చర్చకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా పిలవటం జరిగింది. ఎవ్వరూ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ శ్వేతపత్రం ప్రకారం 1,29,503 కోట్ల రూపాయల భారం అనేది ఈ రాష్ట్ర ప్రజల మీద పడిందనేది సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు చేసిన తప్పుల వల్ల జరిగిన నష్టానికి వడ్డీయే 10,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది కూడా ఈ శ్వేతపత్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మెయింటెనెన్స్ అంటే సరిగ్గా మెయింటైన్ చేయలేక ఇచ్చేసిన వల్ల లాస్లే మనకి రమారమి 4,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి సరిగ్గా చేయకపోవటం వల్ల, తగ్గించడం వల్ల 3,135 కోట్ల రూపాయలు. వీటీపీఎస్ కావచ్చు, కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం చేయటం వల్ల జరిగిన నష్టం 12,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇందాక చెప్పినట్టు 1,29,000 కోట్ల రూపాయల నష్టం అనేది ఈరోజు భారం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద అట్లాగే ఈరోజు కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఆనాడు గ్రామీణ ప్రాంత ప్రజల కోసం, మరీ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల కోసం రెస్కోని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత అద్భుతంగా ముందుకు తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి ఆ రెస్కో బాడీ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏ విధంగా రెస్కోని లాభాల పాట నడిపించారో మనందరికీ తెలుసు. రెస్కోలో వచ్చిన ఆదాయం ద్వారా పాలిటెక్నిక్ కళాశాల నిర్మించిన సంగతి కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు. ఇకపోతే 2019 నుంచి 24 మధ్య రాష్ట్రానికి ఏ విధంగా గ్రహణం పట్టిందో ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని వ్యవస్థలకి, మరీ ముఖ్యంగా రెస్కోకి ఏ విధంగా గ్రహణం పట్టిందో మనందరికీ తెలుసు. అర్హత లేని వ్యక్తులకి అందలమెక్కిస్తే ఆ వ్యవస్థలు ఏ విధంగా నాశనం అవుతాయి అనే దానికి 2019 నుంచి 24 మధ్య రెస్కో వ్యవహారాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చైర్మన్గా ఉన్న వ్యక్తి అయితేనేమి, అట్లాగే ఇతర సభ్యులైతేనేమి ఏ విధంగా రెస్కో నిధులని దుర్వినియోగం చేశారు, ఏ విధంగా అక్రమ నియామకాలు, అవసరం లేని చోట కనీస అర్హత కూడా లేని వ్యక్తులను తీసుకొచ్చి లక్షలాది కోట్లాది రూపాయలు లంచాల రూపంలో తీసుకొని రమారమి 110 మంది పైచిలకు మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. అలాగే విద్యుత్ బకాయిల్ని వాళ్ళకి తెలిసిన వ్యక్తి భరత్ గారు గత 5 సంవత్సరాల్లో మీరు కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యులు ఉన్నారు. ఆనాడు మీ పార్టీ ఆధ్వర్యంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెస్కోని విధ్వంసం చేస్తుంటే ఆ రోజు గాడిద పళ్ళు ఏమన్నా తోముతున్నావా అని చెప్పనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా? రా, బహిరంగంగా సవాలు విసురుతున్నాం. రెస్కో మీద చర్చకి కుప్పంలో ఎక్కడ కూర్చొనైనా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. వచ్చి కూర్చొని మాట్లాడే దమ్ము నీకు, మీ పార్టీ నాయకులకి ఉందా అని చెప్పనేసి నేను గౌరవ ఎమ్మెల్సీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. వ్యవస్థలను నాశనం చేయటంలో
పక్క నుండి సహకరించింది కాక ఈరోజు నిస్సిగ్గుగా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పనేసి ధర్నా చేయటానికో లేకపోతే నిరసనలు చేయటానికో నీకు మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పనేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఇటువంటి తప్పుడు ధర్నాలు తప్పుడు వ్యవహారాలు మానుకోకపోతే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నాం, ఈ కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది. మా నాయకుడు కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేయబోతున్నారో రేపు 5వ తారీఖున ముఖ్యమంత్రి గారి పర్యటనతో వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. దాంట్లో భాగంగా రమారమి 10,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. అవన్నీ వివరాలు కూడా 2-3 రోజుల్లో మరొక మీడియా సమావేశంలో తెలియజేస్తాం. ఈరోజు విద్యుత్ గురించి మీరు నిన్న సిగ్గులేని ధర్నాలు చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా నాశనం చేశారు, ఈ కుప్పం నియోజకవర్గంలో మీరు ఏ విధంగా నాశనం చేశారు, మళ్ళీ ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పెట్టుకోగలిగే అవకాశం ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు ప్రజల తరఫున కట్టాల్సిన 40% నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కట్టి ఇక్కడ ప్రజలకి ఉచిత విద్యుత్ని అందజేయబోతున్నారని తెలియజేస్తూ, అట్లాగే రైతుల కోసం కూడా PM కుసుమ్ పథకం ద్వారా వాళ్ళకు కూడా ఉచితంగా సోలార్ విద్యుత్ని అందించేటటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా రైతులు కట్టాల్సిన 40% భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు చెల్లించే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇది మా నాయకుడి చిత్తశుద్ధి. కుప్పం నియోజకవర్గ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, వాళ్ళ జీవితాల పట్ల ఆయనకున్న బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి మానుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అట్లాగే కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని అర్థం చేసుకొని ప్రవర్తించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. CMR చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి. మలేషియా ట్రిప్ మీది. న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి. 500 రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రాలో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్. క్యాజువల్ షర్ట్స్ 2 399 రూపాయలు, 499 రూపాయలు. టీ షర్ట్స్ 2 199 రూపాయలు. జీన్స్ 2 1099 రూపాయలు. మెన్స్ బ్రాండెడ్ పై buy 1 get 1, buy 2 get 2. బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు. బాయ్స్ ప్యాంట్స్ 2 799 రూపాయలు. చిల్డ్రన్స్ ఫ్రాక్స్ 2 599 రూపాయలు. చున్నీ 33 రూపాయలు. ఫ్యాన్సీ టాప్ 299 రూపాయలకే. చుడిదార్స్ 699 రూపాయలు. ధనియా షిఫాన్ సారీస్ 2 399 రూపాయలు. జాక్ పాట్ సారీస్ 2 555 రూపాయలకే. చందన బ్రదర్స్ మరియు CMR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.